ఓకే. సో, సౌండ్ పార్ట్ 2 మొదలెట్టేసాం. అండ్ లాస్ట్ ఇంకొక లెసన్ ఉందనుకుంటా లూసెంట్ ఫిజిక్స్‌లో. బై దిస్ వి కంప్లీట్ లూసెంట్ ఫిజిక్స్. నాకు తెలిసి మన టోటల్ యూట్యూబ్‌లోనే ఫస్ట్ టైమ్ మనం థట్ వి ఆర్ డూయింగ్ కంప్లీట్‌గా. అండ్ యూ హావ్ టు వాచ్ దిస్ వీడియో ఆల్సో ఇన్ 1.5x స్పీడ్. లెట్ us బిగిన్ ద లెసన్. లా 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 లా. ఓకే. సీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ చూసాం. చూడాలి. దెర్ ఆర్ 3 పాయింట్స్ ఆర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్. వన్ ఈస్ ఇంటెన్సిటీ, ద సెకండ్ వన్ ఈస్ పిచ్, ద అదర్ ఈస్ క్వాలిటీ. రియల్ లైఫ్ క్వెషన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. సో, యూ హ్యావ్ టు వాట్ ఈస్ దిస్? కాన్సంట్రేట్ దిస్. నౌ ఐ నో దట్ యూ కాన్సంట్రేట్ బట్ యెస్. ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పాసింగ్ నార్మల్లీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్. యూనిట్ ఏరియాలో యూనిట్ టైమ్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది నార్మల్‌గా పాస్ అవుతుంది అనేదే ఇంటెన్సిటీ. అంతే గదా! డెన్సిటీ. మ్యాటర్‌లో డెన్సిటీ అంటాం. సౌండ్‌లో ఇంటెన్సిటీ అంటాం. దీని యొక్క వాట్ ఈస్ దిస్? ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అనేది 2 ఉంటది. ఒకటి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అండ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు కూడా ఉంటుంది. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుందాం. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఏంటో చూద్దాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సౌండ్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఇక్కడ ఇచ్చారు. స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ రైట్. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అని కాబట్టి 1, 1, 2, 2 ఉంది. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్, స్క్వేర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, స్క్వేర్ ఆఫ్ డెన్సిటీ. 3 డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. దీన్నేమని రాయొచ్చు ఇక్కడ? స్క్వేర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్1 స్క్వేర్, ఎఫ్2 స్క్వేర్ అని కూడా రాయొచ్చు. లేదు డెన్సిటీ అయితే డి1 స్క్వేర్, డి2 స్క్వేర్ రాయొచ్చు. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ కూడా ఉందండోయ్! అప్పుడేం రాయాలి? I1/I2 ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు అప్పుడేమైపోతుంది? ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఇక్కడ I1/I2 ఉంటే ఇక్కడ D2/D1 ఉండాలి. కానీ ఇచ్చిందేంటి? స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ సోర్స్. సోర్స్ నుంచి వాట్ ఈస్ దిస్? అంతే కదా! సోర్స్ నుంచి ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉందో దాని డిస్టెన్స్ యొక్క స్క్వేర్. స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్. I1/I2 ఈక్వల్ టు D2 స్క్వేర్ బై D1 స్క్వేర్. స్క్వేర్ ఉంది గుర్తుపెట్టుకోండి. ఇంతే. రైట్. ఓకే. ఇది ఇంటెన్సిటీ యొక్క కాన్సెప్ట్. ఒకటి దిస్ వన్ సౌండ్ యూనిట్ ఏరియా, యూనిట్ టైమ్‌లో ఉండే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇన్వర్స్‌లీ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ చూసుకోవాలి. థాట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. డ్యూ టు ఇంటెన్సిటీ ఒక సౌండ్ అనేది లౌడ్‌గా అన్నా లేదా ఫెయింట్‌గా అన్నా వినిపిస్తుందనమాట. నౌ ఈ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కడ తెలుస్తుంది? దిస్ ఈజ్ పర్సీవ్డ్ ఇన్ ద ఇయర్ హ్యావింగ్ సమ్ సెన్సేషన్. సెన్సేషన్ ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ పర్సీవ్డ్ ఇన్ ఇయర్ అండ్ ఆ పర్సీవ్‌నెస్ అంటే ఎంత సౌండ్ ఇయర్ లోపలికి వెళ్ళింది అనేది కాలిక్యులేట్ చేయడానికి మనకొక పదం ఉంది. దట్ ఈస్ లౌడ్‌నెస్. ఓకే. దీని ఇంటెన్సిటీ ఏంటి అనంటే బెల్. యూనిట్ ఆఫ్ లౌడ్‌నెస్ ఈస్ బెల్. యాక్చువల్‌గా మనం బెల్‌లో కొలవము. 1/10 ఆఫ్ బెల్‌లో కొలుస్తాం. 1/10 అంటే డెసి. 1/10 అంటే డెసి. డెసి ఆఫ్ బెల్ ఈస్ డెసిబెల్. అందుకే డెసిబెల్. యూనిట్ ఆఫ్ లౌడ్‌నెస్ ఈస్ మనం డెసిబెల్స్ అంటాం కదా! అదే డెసిబెల్. ఓకే. దట్ ఈస్ 1/10 ఆఫ్ బెల్. 1/10 ఆఫ్ బెల్. యాక్చువల్‌గా ఒక పీహెచ్ఓఎన్ ఫాన్ అనేది ఒకటుంది. అది కూడా లౌడ్‌నెస్‌ని కాలిక్యులేట్ చేసే యూనిట్‌గా వాడతారు. ఇంతేనండి ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ గురించి 3 పాయింట్లున్నాయి అంతే. ఒకటి ఇది డెఫినిషన్. రెండోది ఇన్వర్స్‌లీ అండ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ దేనికి? ఇంకా చెప్పాలంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతావన్నీ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఇంటెన్సిటీ వల్ల లౌడ్‌నెస్ అనేది ఒకటుంటుంది. బెల్, డెసిబెల్, ఫాన్. దట్స్ ఇట్. ఇదే ఇంటెన్సిటీ. నెక్స్ట్ పిచ్. వాట్ ఈస్ పిచ్? చెక్ ఇట్. నాట్ పిచ్చి. ఇట్ ఈస్ పిచ్. ఓకే. ఇది కూడా ఒక సౌండ్ యొక్క క్యారెక్టరిస్టికే విచ్ డిస్టింగ్విషెస్ షార్ప్ ఆర్ ష్రిల్ సౌండ్ ఫ్రమ్ అ గ్రేవ్ ఆర్ అ డల్ సౌండ్. మగవాళ్ళకి గ్రేవ్ ఆర్ డల్ సౌండ్ ఉంటుంది. ఆడవాళ్ళకి షార్ప్ ఆర్ ష్రిల్ సౌండ్ ఉంటుంది. బికాస్ వాళ్ళ పిచ్ అనేది హై ఉంటుంది. ఆడవాళ్ళ పిచ్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. వెరాస్ వెన్ కంపేర్డ్ విత్ మేల్స్ విత్ లో ఫ్రీక్వెన్సీ. నో పిచ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ అదే. పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఉంటే షార్ప్ అంటాం. లో ఫ్రీక్వెన్సీ ఉంటే గ్రేవ్ అంటాం. రైట్. నెక్స్ట్ అంతే. అంతే పిచ్ అంటే. వావ్! క్వాలిటీ. అదే మనకొచ్చేది రియల్ లైఫ్‌లో. ఎందుకు ఆడవాళ్ళ పిచ్ ష్రిల్‌గా ఉంటుందంటే బికాస్ ఆఫ్ దేర్ హై ఫ్రీక్వెన్సీ ఇన్ దేర్ సౌండ్. క్వాలిటీ ఆఫ్ ఓకే. క్వాలిటీ నెక్స్ట్. ఇంటెన్సిటీ అయిపోయింది. పిచ్ అయిపోయింది. క్వాలిటీ. క్వాలిటీ అనేది ఏం చేస్తుందంటే ఒక 2 సౌండ్‌లున్నాయి. ఆ 2 సౌండ్‌లు ప్రొడ్యూస్డ్ బై 2 సోర్సెస్ హావింగ్ సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ పిచ్. పైనుండే 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి గదా! ఒక 2 సోర్సెస్ నుంచి సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ పిచ్‌తో 2 సౌండ్‌లొస్తున్నాయి. అప్పుడు మీరెలా కనుగొంటారు? ఇది వేరు, ఇది వేరు అని. ఆ వేరు చేసే ఆ 2 సోర్సెస్‌ని వేరు చేసే క్యారెక్టరిస్టిక్కే క్వాలిటీ. ఓకే. దట్స్ ఇట్. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ నంబర్,
ఫ్రీక్వెన్సీ అండ్ రిలేటివ్ ఇంటెన్సిటీస్ ఆఫ్ ఓవర్‌టోన్స్. ఆ రెండిటి రిలేటివ్ ఇంటెన్సిటీస్. దీంతో అదెక్కువ, దాంతో ఇది తక్కువ అనేది రిలేటివిటీ. ఈ మూడిటి మీద డిపెండ్ అవుతుంది. అంతే ఇచ్చాడు. పదాన్ని వెళ్ళిపోవడమే చదువుకొని. ఇవి ఏది ఇంపార్టెంటో అది యెల్లో అండ్ హైలైట్ చేశాను. అదొక్కటి చదవండి, పదానండి. ఎందుకంటే అంతే వచ్చేది. ఎకో సౌండ్ వేవ్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఒకటి. ఎకో అంటే ఏంటంటే మనకి ధ్వని అదేమంటారు? షిట్ పదాలు రావే! వినిపిస్తుంది గదా! అంటే ఎదురుగున్న ఆబ్జెక్ట్ హిట్ అయ్యి మనకు తిరిగి మళ్ళకొచ్చి వినిపిస్తుంది గదా! దాన్నే ఎకో అంటాం. ఓకే. సడెన్‌గా రావు. మనం మాట్లాడేటప్పుడు ఫ్రీగా వచ్చేస్తాయి. రైట్. ఎకో ఈస్ అ సౌండ్ వేవ్ వెన్ హిట్స్ అ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ గెట్ బ్యాక్స్ టు యువర్ ఇయర్. ధ్వని, ప్రతిధ్వని. టు హియర్ అన్ ఎకో మనకు మినిమమ్ డిస్టెన్స్ అనేది ఒకటుండాలి. మీకు ఆబ్జెక్ట్ టచ్ అయ్యి రావడానికి. అదేంటి అంటే 17 మీటర్స్ ఆర్ 16.6 మీటర్స్ ఇన్ స్పెసిఫిక్. అక్కడ అంతకంటే తక్కువుంటే ఎకో వినపడదు. నెక్స్ట్ పర్సిస్టెన్స్ ఆఫ్ ఇయర్ అంటే ఎంత అంటే 1/10 ఆఫ్ సెకండ్. 1/10 ఆఫ్ సెకండ్ కంటే తక్కువ టైంలో మనకు ఏదైనా చేంజ్ అయిందనుకోండి సౌండ్ మనకు వినపడవు. ఆ చేంజ్ మనకు వినపడదు. రైట్. రిఫ్రాక్షన్. డ్యూ టు రిఫ్రాక్షన్ సౌండ్ ఈస్ హర్డ్ అట్ లాంగర్ డిస్టెన్స్ ఇన్ నైట్స్ థాన్ డే. ఓకే. నైట్‌లో మనకు ఎక్కడో చూడండి రైల్వే స్టేషన్‌లో ఉండే ట్రైన్ శబ్దం వినిపిస్తుంది. అదే పొద్దున్న తక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే డ్యూ టు రిఫ్రాక్షన్ అంట. నైట్ వల్ల. నైట్‌లో రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం ఉండేటివి వినిపిస్తాయి. థాట్స్ ఇట్. నెక్స్ట్ రెజొనెన్స్. రెజొనెన్స్ అంటే 2 ఓకే. 2 బాడీస్ ఉంటాయి. ఓకే. ఆ! ఒక బాడీ ఏమో సౌండ్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ సడెన్‌గా కొద్దిగా ఇంకొక సౌండ్ ఫ్రీక్వెన్సీ, ఇంకొక సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఒకానొక ఫ్రీక్వెన్సీ దగ్గర ఇక్కడ స్టేషనరీగా ఉండే ఆబ్జెక్ట్ సపోజ్ ఒక బొమ్ముంది. ఓకే. ఆ బొమ్మకి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. నిలబడి ఉంది, స్టేషనరీగా ఉన్న దాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈ వైబ్రేటింగ్ బాడీ ఆర్ సౌండ్ ప్రొడ్యూస్ చేసే బాడీ ఒకానొక ఫ్రీక్వెన్సీకి సెట్ అయిన తర్వాత, రీచ్ అయిన తర్వాత అప్పుడేమవుతుందంటే ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి. ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన తర్వాత ఈ బాడీ గెట్స్ వైబ్రేటింగ్. బికాస్ ఆఫ్ బోత్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. 2 బాడీ సోర్సెస్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అయినప్పుడు ద అదర్ బాడీ విచ్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ సౌండ్ వైబ్రేట్స్. ఆ వైబ్రేషన్‌నే రెజొనెన్స్ అంటాం. Frequency imposed on a periodic force is equal to the natural frequency of a body. The body oscillates with large amplitude. అదే నేను చెప్పింది. నెక్స్ట్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్ఫరెన్స్ అంటే ఏం లేదండి. ఇంటర్ఫరెన్స్ అంటే మీకు తెలిసిందే. ఒక ఫేజ్ అనేది ఉంటుంది. చెప్పాను లైట్‌లో గూడా. ఇలా ఉంటుంది. ఇది. 2 సౌండ్ వేవ్స్ సేమ్ ఫేజ్‌లో ఉన్నాయి. అలా కాకుండా ఇలా ఉన్నాయంటే ఈ 2 ఆపోజిట్ ఫేజ్‌లో ఉన్నాయి. ఈ 2 సేమ్ ఫేజ్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 స్టార్టింగ్ పాయింట్ సేమ్. కానీ ఈ రెండిటి స్టార్టింగ్ పాయింట్ సేమ్ కాదు. ఆ! ఎప్పుడైతే 2 ఫేజ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటో చెప్తా. ఇంటర్ఫరెన్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మోడిఫికేషన్ అన్నా, రీడిస్ట్రిబ్యూషన్ అన్నా ఆఫ్ ఎనర్జీ ఎట్ ఎ పాయింట్ డ్యూ టు సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ 2 సౌండ్ వేవ్స్ కలిసాయి అనంటే అయితే మోడిఫై అవుతుంది లేదా రీడిస్ట్రిబ్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎట్ దట్ పాయింట్ జరుగుతుందనమాట. ఓకే. సౌండ్ వేవ్స్ మస్ట్ బి ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. 2 సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్ వేవ్స్ మాత్రమే కలవాలి. అలా కలిస్తే దాన్ని ఇంటర్ఫరెన్స్ అంటాం. ఇంటర్ఫరెన్స్ అనేది 2 రకాలు. ఓకే. ఆ! ఒకటి కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, రెండోది డెస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే సేమ్ ఫేజ్ వెన్ 2 సౌండ్ వేవ్స్ హావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ మీట్ అట్ సేమ్ ఫేజ్. అప్పుడేమవుతుంది అంటే ఇంటెన్సిటీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ ఈజ్ మాక్సిమమ్ అంట. అప్పుడు మనకి ఎక్కువ వినిపిస్తుంది. ఎక్కువ లౌడ్‌గా. అదే కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలాగే 2 సౌండ్ వేవ్స్ హావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ దే మీట్ ఇన్ ఆపోజిట్ ఫేజ్. అప్పుడేమైపోతుందంటే ఆ 2 క్యాన్సెల్ అయిపోయి పాయింట్ విల్ బి మినిమమ్. ఐ మీన్ ఎనర్జీ విల్ బికమ్ మినిమమ్. అప్పుడు చాలా తక్కువగా వినిపిస్తుంది. అండ్ థాట్ ఈస్ కాల్డ్ డెస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. దిస్ ఈస్ ఇట్. స్టేషనరీ వేవ్. 2 ప్రోగ్రెసివ్ వేవ్స్. ఆ 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఎట్లుండాలి అంటే కెన్ బి బోత్ లాంగిట్యూడినల్ అండ్ బోత్ కెన్ బి ట్రాన్స్‌వర్స్. ఏదో ఒకటి లాంగిట్యూడినల్ అన్నా అవ్వచ్చు, ట్రాన్స్‌వర్స్ అన్నా అవ్వచ్చు. నౌ డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఈ 2 దేనికి సంబంధించి? మెకానికలా? ఐ మీన్ మెకానికలా? నాన్ మెకానికలా? నౌ ద సేమ్ యాంప్లిట్యూడ్ ఇక్కడ చూడండి. 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ హావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ సేమ్ టైమ్ పీరియడ్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆర్ వాట్ ఈస్ దిస్? ఫేజ్. వేవ్ లెంగ్త్. Traveling with the same speed along the same straight line in opposite directions superimpose, then the waves formed which are called stationary or standing waves. సింపుల్. నేను చెప్తా చూడండి. 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఉంటాయి. అవి లాంగిట్యూడినల్ అవ్వచ్చు 2 లేదా ట్రాన్స్‌వర్స్ అవ్వచ్చు. ఈ రెండిటి యొక్క సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటాయి. 2 సిగ్నల్స్‌కి సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ టైమ్ పీరియడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంగ్త్ ఉంటాయి. అన్నీ సేమ్ ఉన్నా కూడా 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చి గుద్దుకుంటాయి. అప్పుడేమైపోతుంది? ఒక స్టేషనరీ వేవ్ అనేది ఫార్మ్ అవుతుందంట. అదే
దాని గురించే చెప్తున్నాడు. ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇది ఇంపార్టెంట్. సూపర్ ఇంపోజ్. దెన్ వేవ్స్ ఫార్మ్డ్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్స్. డైఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్. డైఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ అంటే వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ 1 మీటర్స్. 1 మీటర్. ఓకే. అప్పుడు సపోజ్ ఒక సౌండ్ ఇట్లా వెళ్తోంది. ఒక అబ్స్టకిల్ ఉంది. ఆ అబ్స్టకిల్ సౌండ్ ఇట్లా వెళ్తుంది. ఒక అబ్స్టకిల్ ఉంది. ఇలా టచ్ అయిన వెంటనే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఓకే. ఇది టచ్ అయ్యి ఇట్లా ముందుకెళ్ళిపోతుంది. లేదా వెనక్కన్నా ఎళ్తుంది. ఓకే. నేను రాసి చూపిస్తేనే మేలు. ఇలా వచ్చింది సౌండ్ వేవ్. ఇది ఇట్లా టచ్ చేసింది. టచ్ చేసి ఒకటి ఇట్లన్నా పోవాలి, లేదా ఇట్లన్నా పోవాలి. ఎట్లో అట్లా. రైట్. కానీ ఒక చిన్న మైన్యూట్ ఆబ్జెక్ట్‌ని టచ్ చేసింది. ఇలా వచ్చి ఇట్లా టచ్ చేసింది. టచ్ చేసినప్పుడు ఏమవుతుంది? బెండింగ్ ఆఫ్ సౌండ్ వేవ్ బికాస్ ఆఫ్ ఎడ్జ్. ఒక ఎడ్జ్ దగ్గరికెళ్ళిన తర్వాత బెండ్ అవుతుంది సౌండ్ వేవ్. ఏ వేవ్ అయినా బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతుంది? బికాస్ ఆఫ్ అ కాన్సెప్ట్ కాల్డ్ డైఫ్రాక్షన్. థాట్ బెండింగ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈస్ కాల్డ్ యాస్ అ డైఫ్రాక్షన్. దిస్ ఈస్ ఇట్. ఈ సౌండ్ వేవ్ అనేది డీవియేట్స్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ అ ఆబ్స్టికల్ అండ్ ప్రాపగేట్స్ ఫార్వర్డ్. ఇట్లా ఈ పాయింట్ దగ్గర ఎడ్జ్ దగ్గర బెండ్ అయ్యి ముందుకెళ్ళిపోతుంది. దాన్నే ఆ బెండ్ అయ్యే కాన్సెప్ట్‌నే బెండింగ్ ఆఫ్ సౌండ్ ఈస్ కాల్డ్ డైఫ్రాక్షన్. డాప్లర్స్ ఎఫెక్ట్. 2 సౌండ్ సోర్సెస్ అనేటివి మూవ్ అవుతూ ఉన్నాయి. ఎట్లా మూవ్ అవుతున్నాయంటే కేస్ 1 ఇన్ సేమ్ డైరెక్షన్, కేస్ 2 ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కేస్ 1 ఎప్పుడైతే 2 సౌండ్ సోర్సెస్ దగ్గరగా మూవ్ అవుతాయో అప్పుడు సౌండ్ అనేది దగ్గర వచ్చే కొద్దీ సౌండ్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. అందుకే గట్టిగా వినిపిస్తుంది. వెన్ యూ మూవ్ టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సౌండ్ దెన్ యూ హియర్ వాయిస్ ఇన్ ఎ లౌడర్ వే. నెక్స్ట్ అదే కేస్ 2 దూరం వెళ్తున్నాయి అనంటే మీకు సౌండ్ దూరంగా పొంగ తక్కువ అవుతూ ఉంటుంది. థాట్ ఈస్ కాల్డ్ డాప్లర్స్ ఎఫెక్ట్. అంతే. ఓకే. సౌండ్ చేంజ్ అనేది దగ్గరికెళ్తే ఎక్కువవుతుంది. దూరంగెళ్తే తక్కువవుతుంది. అదే చెప్పారు. మొత్తం ఇదంతా అదే. నెక్స్ట్ మాక్ నంబర్. మాక్ నంబర్ అంటే ఇట్ ఈస్ ఎ రేషియో. మాక్ నంబర్‌కి యూనిట్స్ ఉండవు. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ చేసే సోర్స్ యొక్క స్పీడ్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ సేమ్ మీడియం. ఓకే. దట్ ఈ మాక్ నంబర్ బట్టే మనకు ఆ వెహికల్, ఆ ఆబ్జెక్ట్ ఏ టైప్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందనేది చెప్తాం. మీకు గుర్తుంటాయో లేదో ఏరోప్లేన్స్ సూపర్‌సోనిక్, హైపర్‌సోనిక్ అనేటివుంటాయి. ఈ మాక్ నంబర్ అనేది గ్రేటర్ థాన్ 1 ఉంటే సూపర్‌సోనిక్. ఈ మాక్ నంబర్ అనేది లెస్ థాన్ 1 ఉంటే సబ్‌సోనిక్. ఓకే. సూపర్‌సోనిక్, సబ్‌సోనిక్ గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ థాన్ 1 ఉంటే సూపర్‌సోనిక్, లెస్ థాన్ 1 ఉంటే సబ్‌సోనిక్. కానీ గ్రేటర్ థాన్ 5 ఉంటే హైపర్‌సోనిక్. అంతే. షాక్ వేవ్స్ అంటే ఏం లేదు. సూపర్‌సోనిక్ స్పీడ్‌తో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనంటే గాల్లో మీరు చూడండి కావాలంటే ఒక దాని వెనకాల కోనికల్ రీజియన్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫార్మ్ అవుతుంది. క్లౌడ్స్‌లోకెళ్తే ఒక కోన్‌లాగా వెనకాల ఫార్మ్ అవుతుంది. అదేంటంటే ఇట్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ అండ్ దట్ ఒక్కసారి కోన్‌లాగా ఫార్మ్ అయ్యి తర్వాత కంటిన్యూయస్‌గా గాల్లో కలిసిపోయి స్ప్రెడ్ అయిపోతుందనమాట. ఆ ఫార్మేషన్ ఎందుకు అనంటే బికాస్ దట్ వేవ్ క్యారీస్ హ్యూజ్ ఎనర్జీ అండ్ కెన్ ఈవెన్ ఎంత ఎనర్జీ అంటే ఇట్ కెన్ క్రాక్ ద విండో పేన్స్ ఆర్ ఈవెన్ కెన్ డ్యామేజ్ అ బిల్డింగ్. అంత సౌండ్ అంత ఎనర్జీ వేవ్ అనేది క్రియేట్ చేస్తుంది. అది కోన్‌లాగా ఫార్మ్ అవుతుంది. అండ్ థాట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ వేవ్ దట్ వాస్ బీన్ ఎమిటెడ్ వైల్ ట్రావెలింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ సూపర్‌సోనిక్. ఆ సోనిక్ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు షాక్ వేవ్స్ అనేది జనరేట్ అవుతాయి. అవే షాక్ వేవ్స్ అంటాం. కొన్ని వేవ్స్ జనరేట్ అయితాయి. అవే షాక్ వేవ్స్. బో వేవ్స్ సేమ్. ఒక మోటార్ బోట్ అనేది వెన్ ఇట్ ట్రావెల్స్ ఫాస్టర్ థాన్ సౌండ్ కంటే ఫాస్ట్‌గా ట్రావెల్ చేసిందనుకోండి. సౌండ్ స్పీడ్ ఇంతుంటుంది ఆ మీడియంలో. అంతకంటే ఫాస్ట్‌గా బోట్ ట్రావెల్ అయిందనుకోండి నీటిలో. అప్పుడు అది కొన్ని వేవ్స్ జనరేట్ చేస్తుంది. దోస్ ఆర్ కాల్డ్ బో వేవ్స్. BOW వేవ్స్. బై దిస్ వి కంప్లీట్ వాట్ ఈస్ ఎ సౌండ్. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక వీడియోతో కలుద్దాం. నాకు తెలిసి అదొక్క చాప్టర్ అయిపోతే లూసెంట్ ఫిజిక్స్ అయిపోతుంది. ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.